ఏదన్నా అంటే కూర్చోబెట్టి మంత్రివర్యులు చెప్తాను దుర్గేష్ గారు, ఏదంటే మన పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదన్నా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరు బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. I request to all the concerned industries around Godavari, please have some concern for the pollution you are causing. Please take responsibility for it. అంతేగాని అసలు మేము ఏమీ పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మాకు. సో ఇది ఒక వైపు ఉంటే, ఇంకొక వైపు 55 మిలియన్ లీటర్స్ మనం డైరెక్ట్ డంప్ చేస్తాం. వీఆర్ ఆల్సో కాజింగ్ కంప్లీట్. అందరం కూర్చోబెట్టి కాజుబెట్టి నేను కూడా స్నానం చేశానంటే మేము స్నానం చేసిన నీళ్ళు కూడా గౌదావరి కలిపేస్తుంది. ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సో దీనికి యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్ జీ టు రైట్ ఎ లెటర్ టు అప్రోచ్ CMO. Of course, from political side, we will connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary Garu. On a war footing, how do we contain this 75 MLD discharge with completely treated? I think this should be the priority even before roads.